ఈరోజు తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తరపు నుంచి ఈ మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలలో జరిగిన అవకతవకల గురించి ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థులకు అసలు 563 మందిలో కనీసం ఒక్కరు ఒక 5 కూడా ఇంతవరకు సెలెక్ట్ కాలేదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జీవో 29 అంశాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరిగింది. అదేవిధంగా అన్యాయం జరిగినా కూడా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ముందుకు వెళ్ళి మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఇది మెయిన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఈ మధ్యనే రిజల్ట్ పెట్టడం జరిగింది. ఈ రిజల్ట్లలో ఇంతవరకు తెలుగు మీడియం అభ్యర్థులకు అసలు మార్కులే పడలేదు. 383 మార్కులు పడ్డాయి. అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు 500 ఏమో పడ్డాయి. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఈ రోజుకు ఈ పరీక్షకు అర్హులు అనే నిర్ణయం తీసుకున్నారా? ఎందుకనంటే ఈ పేపర్ ఎవల్యూషన్ లో సైంటిఫిక్ అప్రోచ్ లేదు. సైంటిఫిక్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అందరూ సమాబాలంలో వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు తెలుగు మీడియం అభ్యర్థులు అసలు ఒక 563 మందిలో 5 కూడా రాకపోవడం వల్ల మాకు ఈ పేపర్ ఎవల్యూషన్ ప్రాసెస్ మీద నమ్మకం లేదు. ఎందుకనంటే పేపర్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో సైంటిఫిక్ అప్రోచ్ లేదు కాబట్టి ఈ విధంగా జరిగింది. కాబట్టి మాకు తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ న్యాయం జరగాల్సిందిగా మేము టీజీపీఎస్సీని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.